హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. జాతీయ టీవీ ప్రముఖుడైన రాజ్దీప్ సర్దేశారాను మరో మీడియా ప్రముఖుడైన కరణ్ థాపర్ ఇటీవల ఇంటర్వ్యూ చేశారు. దక్షిణ భారతదేశంలో కొన్ని రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరపాలంటూ వస్తున్న ప్రతిపాదనపై ఏమంటారని కరణ్ ప్రశ్నించారు. అసలు పార్లమెంటు అనేది సక్రమంగా నిర్వహిస్తే కదా ఎక్కడ పెట్టాలనేది ఆలోచించడానికి అని రాజ్దీప్ ఎదురు ప్రశ్న వేశారు. ప్రధాని మోడీ అసలు సభలకు వస్తున్నారా? లోతుగా జరిగిన చర్చలపై సమాధానాలు ఇస్తున్నారా? అదే లేనప్పుడు ఉత్తర దక్షిణ మీమాంస ఏముందని అడిగారు. గత వారం రోజులుగా లోక్సభ రాజ్యసభ తీరుతెన్నులు గమనించే వారెవరికైనా కలిగే సందేహమే ఇది. ఎప్పుడు మొదలై ఎప్పుడు వాయిదా పడిపోతున్నాయో, ఎంత మొక్కుబడిగా ఏకపక్షంగా ముగిసిపోతున్నాయో చూస్తుంటే ఒకప్పుడు దేశమంతా వేయి కళ్ళతో ఎదురు చూసిన ఉన్నత స్థాయి సభలు ఇవేనా అని అనుమానం వస్తోంది. నోట్ల రద్దు నుంచి కాశ్మీర్ 370 రద్దు వరకు ఎంత తీవ్రమైన మౌలికమైన అంశమైనా సరే ఎదురుదాడి తప్ప మరే ధ్యాస లేనట్టు వ్యవహరిస్తున్న బీజేపీ ఎన్డీఏ వైఖరి చూస్తే మోడీకి అసలు ఈ పార్లమెంటు అంటేనే నచ్చదన్న విషయం స్పష్టమవుతుంది. దానికి తగినట్టే గత 25 ఏళ్లలో బీజేపీ అధ్యక్ష తరహా పాలన గురించి అనేక సార్లు చర్చకు పెట్టింది. ఇప్పుడు కూడా రాజ్యాంగంపై 2 రోజుల చర్చ చేస్తామంటున్నారు కనుక ఆ సందర్భంలో మళ్ళీ ఇది ముందుకు వచ్చే అవకాశము ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నిక మంత్రజపం వాస్తవానికి ఆ దిశలో కేంద్రీకృత పాలన తీసుకువచ్చే కుట్రలో ఒక అడుగు మాత్రమేనని గ్రహించాల్సి ఉంది. ప్రజలకు దేశానికి అవసరమైన రాజకీయంగా ప్రతికూలమైన అంశాలను దాటవేయడం, ప్రతిపక్షాల పీక నొక్కడం మోడీ హయాంలో పరిపాటిగా మారింది. కాకపోతే ఈ సభల్లో మరో అడుగు ముందుకేసి ప్రతిపక్షాల విమర్శకు రివర్స్గా తామొక పోటీ ఎజెండా తీసుకురావడం చూస్తూనే ఉన్నాం. ఈ సమావేశాలకు కొంచెం ముందుగానే అమెరికా న్యాయశాఖ అదానీ గ్రూపుకు సంబంధించిన అదానీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లంచాల భాగోతం బయటపెట్టింది. ఆ దేశ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే సెక్ కూడా ఆ కంపెనీ విదేశాలలో అవినీతి కార్యకలాపాలపై వాస్తవాలను దాచిపెట్టిందని కేసులో పేర్కొంది. అమెరికా చట్టాలను ఉల్లంఘించినందుకు గాను వారు ఈ విషయం బయటకు తీసుకువచ్చినా నిజానికి దీని ప్రభావం ఎక్కువగా పడింది ఇండియా పైనే, అందులోనూ ఏపీ పైన. పైగా అదానీ కంపెనీ అక్రమాలపై అంతర్జాతీయ స్థాయిలో రభసరేగడం ఇది మూడోసారి. గత 2 సార్లలాగే ఇప్పుడు కూడా మోడీ సర్కారు ఈ విషయమై గప్చుప్గా ఉండిపోయింది. పైగా ఇది తను కేంద్రానికి సంబంధం లేని ప్రైవేటు వ్యవహారమని తప్పుకో చూసింది. కేంద్ర సంస్థ సేకి అప్పుడు సంతకాలు చేసిన ఏపీ ప్రభుత్వం, ముడుపులు లబ్ధి పొందినట్టు చెబుతున్న ఏపీ నంబర్ 1 ఇవేవి దేశానికి సంబంధం లేనివి కావే. ఈ ఒప్పందాలు జరగలేదని వారెవరూ చెప్పడమూ లేదే. అదాని ఎదుగుదలతో అమూలాంతం ముడిపడిన పాలనా కాలం మోడీదే. దీంతో ఆయనకు కాకపోతే మరెవరికి సంబంధం ఉంటుంది? పైగా సెకి కేంద్ర సంస్థగానే రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తుంది కనుక ఆ రీత్యా కూడా బాధ్యత వహించాల్సింది కేంద్రమే కదా. ఇవన్నీ తెలుసు కనుకే పార్లమెంటులో ఈ అంశంపై చర్చ దాటేయడానికి అడుగడుగున ప్రభుత్వం అడ్డుపడింది. 3 రోజులు ఈ అంశంపై వివాదంతోనే గడిచిపోయింది. ఈలోగా బీజేపీయేతర పార్టీలు కూడా కొన్ని చర్చ కోసం పట్టుపట్టకుండా తప్పుకోవడానికి ప్రయత్నించాయంటే అదానీల ప్రభావం ఎంతో తెలుస్తోంది. ఇదే సమయంలో సభ వెలుపల బీజేపీ నేతలు, మంత్రులు, వారిని నడిపించే ఆర్ఎస్ఎస్ బాసులు కూడా అదానీపై ఆరోపణలు ఉద్దేశపూర్వకమైనవేనని ఎదురుదాడి మొదలుపెట్టారు. మీడియాలో వ్యాసాలు రాయించారు. ఇది దేశంపైనే కుట్ర అని పల్లవెత్తుకున్నారు. పార్లమెంటు సలహా సంఘం సమావేశంలో తర్జన భర్జనల తర్వాత రాజ్యాంగంపై 2 రోజుల పాటు చర్చ జరుపుతామని మధ్య మార్గంలో ఒక ఒప్పందానికి వచ్చారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవం అంటూ ఏకపక్షంగా జరిపేసిన ధోరణి నుంచి మోడీ సర్కారు దిగిరావలసి వచ్చింది. అయితే తీరా చర్చలో వారి కోణం ఏమిటనేది వాస్తవంగా చూడాల్సిందే. కాగా కేంద్ర నిరంకుశ పోకడను నిరసించడం,
ప్రతిపక్షాల ఎజెండాగా ఉండొచ్చు. ఏదో ఒక చర్చకు మార్గం సుగమమైందని సంతోషించేంతలో బీజేపీ ప్రతిపక్ష నేతపై అతిపెద్ద దేశద్రోహి ముద్రతో రభస సృష్టించడం పరిశీలకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అదానీపై తీవ్ర ఆరోపణలు తీసుకురావడం వెనుక భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర చేస్తున్న శక్తులు దాగి ఉన్నాయని బీజేపీ నేత సంబిత్ పాట ఎత్తుకున్నారు. వీరిని ప్రోత్సహిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి ద్రోహి నెంబర్ 1గా ఉన్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై సభ వెలుపల ఇంత ఆరోపణ చేయడాన్ని లోక్సభ పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్కు లేఖ రాసింది. మరోవంక కాంగ్రెస్ వామపక్షాలు మరికొన్ని లౌకిక పార్టీలు మొహాలకు తొడుగులు వేసుకుని సభా ప్రాంగణంలో నిరసన తెలిపాయి. అదానీ వ్యవహారాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అదే సమయంలో బీజేపీ తమ ఎక్స్ ఖాతాలో వరుసగా పోస్టులతో ఈ ఆరోపణలను కొనసాగించింది. జార్జ్ సోరోస్ అనే శతకోటీశ్వరుడు అమెరికా విదేశాంగ శాఖతో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా సాగించే కుట్రలో భాగంగానే ఓసీసీఆర్పీ నడిపిస్తున్నారని, దాని ఖర్చులో సగం ఆయనే భరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రతి అంశం కూడా ఈ శక్తుల నుంచి వచ్చిన వాటి ఆధారంగానే నడిచాయని పేర్కొంది. విచిత్రం ఏంటంటే వామపక్షాలు, కార్మిక సంఘాలు, సమాంతర మీడియా కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా అనేక తీవ్ర విమర్శలు చేశాయి. ప్రపంచీకరణ ముసుగులో సాగుతున్న కార్పొరేట్ భాగోతాలను బహిర్గతం చేశాయి. అయితే లౌకిక వామపక్షాల నిరసనలపై స్పందించకుండా కాంగ్రెస్ను ముందు పెట్టి దాడి చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కీలక వ్యూహం. గతంలో వైర్, న్యూస్ క్లిక్ వంటి సంస్థలపై దాడి చేసినప్పుడు ఇదే తరహా ఆరోపణలు మరో విధంగా తీసుకువచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఏదైతేనే విశ్వగురువుగా అందరూ తమను పొగుడుతున్నారని టముకు వేసుకుంటున్నప్పుడు ఇదే అమెరికా, పాశ్చాత్య దేశాల సంస్థలు గొప్పవైపోతాయి. అలాంటి సంస్థలే తెర వెనుక ఉండి కాంగ్రెస్కు వత్తాసనిస్తున్నాయని ఇప్పుడు చేస్తున్న ఆరోపణ. పెగాసస్, కులగణన, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, ప్రపంచ ఆకలి సూచిక లెక్కలు, మత స్వేచ్ఛలపై వేటు, మీడియాపై దాడి, అలా వచ్చిన ఆరోపణలన్నీ కుట్రలో భాగంగా తీసుకొస్తున్నారట. 2020 నవంబర్ 13న బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ గౌతమ్ అదానీ మోడీకి రాక్ పిల్లర్గా పనిచేస్తున్నాడని, అదానీని దెబ్బతీస్తే గానీ మోడీని ఎదుర్కొనటం సాధ్యం కాదని రాసిందట. 2023లో G20 సమావేశాలకు కాస్త ముందుగా రాహుల్ గాంధీ అదానీ సమస్యను ముందుకు తెచ్చి మోడీపై దాడి కేంద్రీకరించాడట. ఇక్కడ అదానీ సాకు మాత్రమేనని, మోడీపైనే దాడి అని బీజేపీ పోస్ట్ చిత్రీకరిస్తోంది. పెగాసస్ అంశం కూడా ఓసీసీఆర్పీనే నివేదించింది గనుక దాన్ని, అదానీ సమస్యను కూడా కుట్రగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇంత చేసి ఈ ప్రత్యారోపణ కోసం బీజేపీ ఉటంకించింది మీడియా పార్ట్స్ అనే ఫ్రెంచ్ పరిశోధనాత్మక సైట్ను మాత్రమే. రాఫెల్ కుంభకోణంపై అదే మీడియా పార్ట్ వెల్లడించిన అంశాలను బీజేపీ తిరస్కరించింది. అమెరికాతో అంతగా చేతులు కలిపే ఈ సర్కారు దాని విదేశాంగ శాఖను కూడా వ్యతిరేకుల జాబితాలో కలపడం జో బైడెన్ పాలన ముగియలేదు గనుకే. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ట్రంప్ హయాంలో క్వాడ్ ద్వారా తమకు చాలా మేలు జరిగిందని చెప్పడం కూడా కలిపి చూస్తే మోడీ ప్రభుత్వ వ్యూహం అర్థమవుతోంది. ఎక్స్లో పోస్టుతోనే ఆగకుండా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభలోనూ ఇదే విధమైన తీవ్ర ఆరోపణలు చేశారు. అధ్యక్ష స్థానంలోని బీజేపీ ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా ఆగిపోయిన దూబే ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా ప్రత్యేకంగా అనుమతినిచ్చారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఎంతగా నిరసన తెలిపినా పెడచెవిన పెట్టారు. ఈలోగా అదానీపై, సెకీపై మరికొన్ని కథనాలు వచ్చాయి. ప్రత్యేకంగా వారు సౌర విద్యుత్తు తక్కువ రేట్లకు సరఫరా చేసే అవకాశం కలిగించడానికే సెకీ విద్యుత్ సరఫరా ఛార్జీలు మినహాయించడానికి ఒప్పుకుంది. 2021 నవంబర్ 30న ఈ నిర్ణయం ప్రకటించడం, డిసెంబర్ 1న జగన్ సర్కార్ ఒప్పందంపై సంతకాలు చేయటం శరవేగంగా జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకోకపోగా మరింత వ్యవధినిచ్చింది కనుక ఎన్డీఏ విధానం లోగుట్టు ఏమిటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. దీన్ని దాచిపెట్టడం కోసం ప్రతిపక్షాలు దేశద్రోహానికి పాల్పడినట్టు అభాండాలు వేస్తూ అదానీ రక్షణ కోసం తాపత్రయపడటం మోడీకే చెల్లింది.
అమెరికా కోర్టులో విచారణ కూడా మొదలైంది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మసు సంఘ్వి కూర్చునే సీటులో 500 రూపాయల నోట్ల దొంతి దొరికిందంటూ సభాపతి జగదీప్ ధంకర్ ఉన్న ఫలానా ప్రకటించడం అభ్యంతరాలకు దారితీసింది. ఏదైనా ఉంటే విచారించి చెప్పాలి కానీ ఇలా ఎందుకు చేశారనేది సందేహాలకు దారితీసింది. ఏపీకి సంబంధించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలోనూ ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గౌడ తనే చేసిన ప్రకటనను మర్చిపోయి పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగుతుందని వివరించారు. పలు సందర్భాల్లో బీజేపీ, ఎన్డీఏ మంత్రులు, సభ్యులు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుండడం, దాడి చేయడం కనిపిస్తోంది. మరోవంక ప్రతిపక్షాలు మాత్రం సమస్యలు దాటవేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఈ ఆందోళన కూడా విదేశీ ప్రేరితమని లోగడనే పాలకపక్షం ఆరోపించింది. ఇదే తరుణంలో సభ బయట రైతాంగ ప్రదర్శనను అణచివేయడానికి కూడా కేంద్రం రంగంలోకి దిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా ప్రతిపక్షాలకు, మీడియా సంస్థలకు విదేశీ సాయంపై తన దగ్గర ఆధారాలున్నాయని రిపబ్లిక్ టీవీకి చెప్పడం మనం గమనించొచ్చు. కనుకనే అదానీ రక్షణ కోసం కేంద్రం ఎంత దూరం వెళుతుందో వీటన్నింటినీ బట్టి గ్రహించవచ్చు. రాజ్యాంగ చర్చలో ఇవి పరాకాష్ఠకు చేరినా ఆశ్చర్యమూ లేదు.